ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, భవిష్యత్తును తెలుసుకోగలమా? భవిష్యత్తును చెప్పగలమా? వ్యక్తుల భవిష్యత్తా, దేశాల భవిష్యత్తా రెండు చెప్పగలమా? దీనికి ఆధారాలు ఏమిటి? దీనికి బేస్ ఏమిటి అనే విషయంలో వందల సంవత్సరాలుగా ప్రపంచ చరిత్రలో చర్చ నడుస్తూనే ఉంది. ఆస్తికులకు నాస్తికులకు మధ్య ఇది నిరంతరం ఒక పోరాటం. రేపేం జరుగుతుంది అనేది తెలుసుకోవడం కోసం బాబాల దగ్గరికి, జ్యోతిష్కుల దగ్గరికి నిరంతరం ప్రజలు క్యూ కడుతూ ఉంటారు. సప్లై డిమాండ్ ఆధారంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న ఏరియా కాబట్టి అసలు వాళ్ళు, నకిలీ వాళ్ళు కూడా ఈ ఏరియాలో యథేచ్ఛగా రాజ్యం వెళ్తూ ఉంటారు. సరే, ప్రస్తుత విషయానికి వస్తే ప్రపంచ చరిత్రలో అనేక మంది మహానుభావులు, భవిష్యత్తు ద్రష్టలుగా పేరు పొందిన వారు భవిష్యత్తుని దర్శించేందుకు ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే 400 సంవత్సరాల పూర్వం ఫ్రాన్స్లో నివసించినటువంటి నాస్ట్రోడేమస్ గురించి, ఆయన రాసిన సెంచురీస్ గురించి ఈ కాలంలో చాలామందికి ఇప్పటికే తెలుసు. ఆధునిక ప్రపంచంలో నాస్ట్రోడేమస్ అనేక రకాలైనటువంటి సమస్యలు, యుద్ధాలు, ప్లేగులు, విషాదాలు అలాంటివన్నీ కూడా ఆయన ప్రిడిక్ట్ చేశారని చెప్పని చాలామంది నమ్ముతుంటారు. అయితే ఆయన రాసినవన్నీ కోడ్ భాషలో ఉంటాయి. ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకుంటూ ఉంటారు. ట్విన్ టవర్స్ గురించి కానివ్వండి, అమెరికాలో ఇలాంటివన్నీ కూడా అవి కూలిపోవడం గురించి, ఇలాంటివన్నిటి గురించి కూడా నాస్ట్రోడేమస్ చెప్పిన దాన్ని ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క భాషను చెప్తూ అన్వయించుకుంటూ ఆధునిక ప్రపంచానికి కనెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే అదేవిధంగా బాబా వంగా బల్గేరియా గురించి కూడా అనేక రకాల యూట్యూబ్ వీడియోలలో వాటిల్లో మనం చూస్తూ ఉంటాం. ఆయన అది చెప్పారు, ఇది చెప్పారు, ఆయన పేరు మీదనే మనకి అనేక వీడియోలు వస్తాయి. ఆయన 2025లో ఘోరాలు జరిగిపోతాయని చెప్పారని, 25 దాటి ఘోరాలు జరగకపోతే 2026లో ఘోరాలు జరుగుతాయని. అంటే ఇదంతా కూడా ఒక రకమైనటువంటి జనాలను భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఒక విధి విధానాలు ఇవన్నీ. సరే, అదేవిధంగా జాన్ డిక్సన్ అనేటువంటి ఆవిడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఆవిడ కూడా భవిష్యత్తు ద్రష్టగా పేరు పొందిన ఆవిడ. కెనడీ హత్య గురించి, అలాగే అంతరిక్షంలోకి మనం వెళ్తామన్న పాయింట్ మీద ఆవిడ కూడా చాలా భవిష్యత్తు చెప్పడం జరిగింది. షీరో లేదా కీరో అనే పేరు కలిగినటువంటి ఐర్లాండ్కి చెందినటువంటి జ్యోతిష్కుడు, ఇతను భారతదేశంలోనే ఇతని మూలాలు ఉన్నాయి. అతను అనేక సందర్భాల్లో చెప్పుకున్నాడు. భారతదేశంలో ఉన్నటువంటి పండితుల దగ్గర నుంచి తను భవిష్యత్తును దర్శించేటువంటి శక్తిని పొందానని చెప్పి అతను చెప్పుకుంటూ వచ్చాడు. అతడు రష్యాలో బోల్షివిక్ విప్లవం గురించి జార్ చక్రవర్తికి చెప్పడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో స్వాతంత్రం వస్తుందని, 2 ముక్కలు అవుతుందని, అదేవిధంగా అనేక రకాలైనటువంటి భవిష్యత్తుని ఆయన దర్శించగలిగాడు. అదేవిధంగా ఆయన ఒకసారి అక్కడ లండన్లో ఒక పెద్ద చర్చ జరిగింది. ఒక వ్యక్తిని తీసుకొచ్చి అతని చెయ్యిని తెర వెనకాల నుంచి చేతి ముందుకు పెట్టి, షీరో నా చేయి చూడమన్నాడు. చేయి చూడమన్నప్పుడు షీరో ఆ చేయి చూసిన తర్వాత ఒకసారిగా తన క్యాప్ తీసి యువర్ మ్యాజెస్టీ అని నమస్కారం చేశాడు. వచ్చినవాడు ఎందో ఎడ్వర్డ్, కాబోయే చక్రవర్తి. అయితే తర్వాత ఆ చక్రవర్తికి ఏం చెప్పాడంటే, మీకు అధికారంలోకి వచ్చే యోగ్యత, అవకాశం లేదు, మీరు ప్రవాసంలో ఉండాల్సి వస్తుంది అని చెప్పని కూడా షీరో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా అన్ని దినపత్రికల్లో ఆనాటి కాలంలో చాలా ప్రముఖంగా చెప్పుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా చెప్పినటువంటి భవిష్యత్ ద్రష్టలు. అయితే చాలామంది నాస్తికులు ఏమంటారంటే, వీళ్ళందరూ కూడా ఫ్యూచర్ను ఊహించారు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు రేడియో కనిపెడితే వెంటనే మనం ఏం ఊహిస్తాము? ఎల్లుండి పొద్దున టెలివిజన్ మనం ఈజీగా ఊహించగలం. అంటే ఉన్నటువంటి స్థితి నుంచి భవిష్యత్తులో ఎంత ఎవాల్వ్ అవుతాము, ఎలా డెవలప్ అవుతాము అనే దాన్ని ఊహించి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు చాలామంది ఫ్యూచరిస్టిక్గా. అలాంటి మన నాస్తికులు ఏమంటారంటే, వీళ్ళందరూ కూడా ఫ్యూచర్ని ఏదో ఊహించారు అని చెప్పని కొట్టిపారేస్తూ ఉంటారు. సరే, ఏదైనా కానివ్వండి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఇక మన భారతదేశం గురించి, ప్రత్యేకంగా భవిష్యత్తు గురించి ఎవరేం చెప్పుకున్నారు? ముఖ్యంగా మొదటిసారిగా మనం చెప్పుకోవాల్సిన నాడీ గ్రంథాల గురించి. ఈ నాడీ గ్రంథాల్లో మనం చాలామంది మీ బొటన వెళ్ళి తమ్ ఇంప్రెషన్ ఇస్తే నాడీ గ్రంథాల్లో మన యొక్క పేజీ తీసి, నీ పేరు సో, నువ్వు ఇక్కడ, నీ తల్లిదండ్రుల పేర్లు ఇది, నువ్వు బలానా రోజు పుట్టావు, నువ్వు ఈ ఉద్యోగం చేస్తావు, నీకు ఇంతమంది పిల్లలు ఉంటారు, అందులో ఆడపిల్లలు ఎంతమంది, మగపిల్లలు ఎంతమంది, మీ భార్య ఇలా ఉంటుంది, ఆమె పేరు ఇది, ఇలా అనేక రకాలు చెప్పడం అనేది ఆధునిక ప్రపంచంలో మనం ముఖ్యంగా వైదేశ్వరన్ కోయిల్ లాంటి ప్రాంతాల్లో కానివ్వండి, అదే పేరు చెప్పుకున్న బ్రాంచ్ ఆఫీసులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా రకరకాల భవిష్యత్తులు చెప్తూ ఉంటారు. అయితే ఈ నాడీ గ్రంథాలు ఎలా తయారయ్యాయి, ఆల్రెడీ రాసి ఎలా పెడతారు నా గురించి అనేది చాలామంది ఆలోచిస్తున్నప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే, ఒకప్పుడు ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి చరిత్రలో రిపీట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 12 రాసుల్లో ఇది మేషరాశి, అలాగే వృషభ రాశి, మిథున రాశి, ఇలా 12 రాశుల్లో వివిధ గ్రహ సంయోగం అనేది ఒక చంద్రుడు ఒకటి,
ఫ్రీక్వెంట్గా తిరుగుతున్నాడు, మిగతా ఉన్న స్టాండర్డ్. ఈ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్లో ఉన్నటువంటి అన్ని రకాల జాతకాలు ఒక డైరీ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 సంవత్సరాల క్రితం ఈ సైకిల్ ఉందనుకోండి, ఈ సైకిల్ ఎలాగే తిరిగిందనుకోండి, ఆనాటి డైరీ తీసుకుంటే ఇప్పుడు నేను రామకృష్ణ, నా 10,000 సంవత్సరాల క్రితం నాలాగే ఉన్నటువంటి ఇంకో రామకృష్ణ అక్కడ ఉన్నాడనమాట. అంటే అతని యొక్క డైరీ తీసుకుని నేను చదివి ఇది నా భవిష్యత్తు అని వాళ్ళు నేను చెప్పుకుంటున్నాను అనమాట. కానీ ఇది నాది కాదు, అతని భవిష్యత్తు, అతని యొక్క వర్తమానం. ఆ వర్తమానాన్ని ఇప్పుడు నేను చదువుకుని నాకు ఈ సంవత్సరంలో పెళ్ళవుతుంది అంటాను, పెళ్ళవుతుంది అంతా. కాదు నేను యూట్యూబ్ వీడియో ఇవాళ చేస్తున్నాను, మరి ఆనాడు యూట్యూబ్ వీడియో లేదు కదా అనొచ్చు. ఆ రోజుల్లో సామాజికంగా అతను సిమిలర్ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఈ ఆ రామకృష్ణ అనమాట. నా పూర్వకాలంలో నేను ఎవరి డైరీ చదువుతున్నానో ఆ రామకృష్ణ, అతని పేరు కూడా రామకృష్ణ ఉంటుంది. అతను ఇలాంటి జీవన విధానమే గడుపుంటాడు. ఈ విధంగా నాడీ గ్రంథాల్లో మనం వాళ్ళ డైరీ చదివి మన భవిష్యత్తుని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది కూడా క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్. అదేవిధంగా మరోవైపు మనకి ఈ నాడీ గ్రంథాలు చాలా రకాలు ఉన్నాయి. కాక భుజేంద్ర నాడని, భృగునాడి, వశిష్ఠ నాడి, ధ్రువనాడి, విశ్వామిత్ర నాడి, రకరకాల నాడీ గ్రంథాలు అసలు వడ్డీ అన్నీ కూడా ప్రచారంలో ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పుడు కూడా మన వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గురించి చెప్పుకోకుండా భవిష్యత్తు గురించి మాట్లాడకూడదు. ఆ మహానుభావుడైనటువంటి వీరబ్రహ్మేంద్ర సరస్వతి, వీరబ్రహ్మేంద్ర స్వామి, ఆయన మన తెలుగు రాష్ట్రాల్లోనే ఆయన అద్భుతమైనటువంటి ప్రచారాన్ని పొందినటువంటి వ్యక్తి. ఆయన భవిష్యత్తును రకరకాలుగా ఎక్కువగా ఆయన చెప్పినటువంటివి నేను స్థానికంగా చాలా కనపడ్డా, అదే టైంలో బ్రాడ్గా కూడా ఇనప్రెక్కల కోడి వచ్చాను, దాని రెప్పపాటుకి కొంతమంది చనిపోయారు, 6 మతములు ఒక్కటోను ఆకాశం బెర్రనోను, ఇలా భవిష్యత్తుకు ప్రపంచానికి సంబంధించినటువంటి భవిష్యత్తును కూడా ఆయన దర్శనం చేశారు. ఆధునికంగా అలాగే ఎంతో మరమనుషులు, అలాగే రోబోస్, ఇలాంటి వాటిని కూడా ఆయన్ని చూడగలిగారు, ఆయన దర్శించగలిగారు తన యొక్క ధ్యానంలో. ఆయన ఆ విధంగా రాసినటువంటిది మనకు చాలా ఫేమస్ అయినటువంటి కాలజ్ఞాన గ్రంథం. ఇక ఓన్లీ వీరబ్రహ్మేంద్ర స్వామి రాశారా, భారతదేశంలో ఇంకెవరు రాయలేదంటే గురు గోవింద్ సింగ్ కానివ్వండి, గురునానక్ కానివ్వండి, శివాజీ మహారాజు, అదేవిధంగా మాధవ విద్యారణ్య స్వామి, ఇలాంటి వారందరూ కూడా భవిష్యత్తును దర్శించి వారి కాలజ్ఞానాలు రాయటం జరిగింది. ఇదంతా కూడా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ కాలజ్ఞాన గ్రంథాలు దొరుకుతూ ఉంటాయి. అందులో రకరకాలుగా ఆశ్చర్యపరిచేటువంటి విషయాలు అనేక మనకు లభ్యమవుతూ ఉంటాయి. సరే, ఇహ మన యొక్క ముఖ్యంగా మన పురాణాల దగ్గరికి కనుక వస్తే కనుక మనం కొన్ని విషయాలు గమనించాలి. మనకి 18/3/2012 BC అర్ధరాత్రి 2:27:30 శ్రీకృష్ణ నిర్యాణం జరిగింది. శ్రీకృష్ణ నిర్యాణం జరిగిన క్షణం నుంచి కలియుగం ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. ఆ క్షణం నుంచి కలియుగం ప్రారంభమవుతుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. పరీక్షిత్ మహారాజు ఎవరైతే మన యొక్క ఉత్తర గర్భంలో ఉండి శ్రీకృష్ణుడి చేత రక్షించబడినటువంటి మహారాజు ఎవరైతే ఉన్నారో, అభిమన్యుడి పుత్రుడు, అతడు మొదటి రాజుగా కలియుగంలో గుర్తింపు పొందాడు. ఈ హిస్టారికల్గా రకరకాలైనటువంటి ఈ యొక్క హిస్టరీని రాయటం జరిగింది. అయితే ఈ సందర్భంలో ఒక్క మాట ఏం చెప్పారంటే, అసలు కలియుగ ప్రారంభానికి నాంది ఎక్కడ పడిందనే దానికి భవిష్యత్ పురాణంలో ఉన్నాం. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు భూమిని వదిలిన మరుక్షణం కలి భూమి మీదకి ఎంటర్ అయ్యాడని, అతను కాలు పెట్టాడని చెప్పి చెప్తారు. అయితే భవిష్యత్ పురాణం గురించి కానీ, అలాగే భాగవతంలోని 12వ స్కందం గురించి కానీ మనం కనుక చూసినట్లయితే అక్కడ ఒక విషయం చెప్తారు. ఏంటంటే, అనేక కల్పాల క్రితం ఇలాంటి స్టోరీలు రిపీట్ అవుతూ ఉంటాయి. అఘోర కల్పంలో జరిగినటువంటి కథని భవిష్యత్ పురాణం ఈ కలియుగాలకి ఇలాగ జరగబోతోంది అంటే హిస్టరీ రిపీట్స్ అంటుంటారు కదా. అదేవిధంగా ప్రస్తుతం ఈ యొక్క అఘోర కల్పంలో జరిగినటువంటి భవిష్యత్తు, ఆ కాలం జరిగినటువంటి డైరీ ఏదైతే ఉందో ఆ సంవత్సరపు డైరీ, అఘోర కల్పం నాడే డైరీ తీసుకొచ్చి ఇప్పుడు చదువుకుంటూ భవిష్యత్తులో ఈ కలియుగంలో అష్టావింశ మహాయుగ కలియుగే అంటారు. ఈ యొక్క మన యొక్క కల్పంలో 28వ మహాయుగంలో జరిగినటువంటి కలియుగంలో ఏం జరగబోతోంది అనేదాన్ని అఘోర కల్పంలో జరిగినటువంటి భవిష్యత్తు ఆ కాలం నాటి బుక్ తీసుకొచ్చి మనం వాళ్ళు చదువుకుంటూ ఉన్నాం. అదే భాగవతంలోని 12వ స్కందంలో కూడా ఇంతకు నేను చెప్పినట్టుగా చెప్పాము. ఈ యొక్క ద్వాపర యుగం చివరిలో ఇంకా 2800 సంవత్సరాలు ఉంది అనగా, ఆ సమయంలో కలిపురుషుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి, స్వామి మరి ఏంటి నా పరిస్థితి, నా యొక్క ధర్మాన్ని నేను ప్రవర్తింపజేయాలి కదా, ధర్మం కదా, యుగ ధర్మాలు ఏంటి, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఏ యుగంలో జరిగేటువంటి కాలగమనంలో ఆ కాలంలో కొన్ని ధర్మాలు ఎగ్జిస్టెన్స్లో ఉండాలి. ఇది విధిలిఖితం. ఇందుట్లో ఇష్టాలు అయిష్టాలు ఇవేమీ లేవు. ఆ కాలానికి ఆ యొక్క మత విధానాలు కానివ్వండి, మత ప్రవర్తన కానివ్వండి అది జరుగుతుంది. ఇది కూడా విధిలిఖితమే. అందుకనే కలిపురుషుడు భగవంతుని ప్రార్థించినప్పుడు ఆయన ఏమన్నాడంటే,
ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తథా మ్లేచ్ఛ వంశ ప్రవర్ధనవు అని చెప్పని ఆయన వరమిచ్చాడని, ఆ ప్రకారంగా ఆదముడు హవ్యవతి అన్నారు. ఆత్మను దమించిన వాడు ఆదముడు. హవ్యము అంటే యజ్ఞం ద్వారా పుట్టింది హవ్యవతి. అంటే ఆదాము హవ్యవతి అనేది కూడా మన యొక్క భవిష్యత్ పురాణంలో కానివ్వండి చెప్పడం జరిగింది, భాగవతంలో కానివ్వండి చెప్పారు. ఇదంతా కూడా ఇంకా ద్వాపరయుగం 2800 సంవత్సరాలు ఉందనంగా ఈ యొక్క కథ స్టార్ట్ అయింది. అంతేకాకుండా ఈ యొక్క మ్లేచ్ఛ వంశాలు అనేక రకాలైనటువంటి వృద్ధి చెందుతాయని, నోహా అని పేరు కలిగినటువంటి యవనుడు, అలాగే మోసెస్ అనే పేరు కలిగినటువంటి యవనుడు వారి యొక్క జీవన విధానాన్ని, మనకు ధర్మాన్ని భూమి మీద ప్రవర్తింపజేస్తారని చెప్పని కూడా భవిష్యత్ పురాణం చెప్తుంది. న్యూహాఖ్య యవనో నామ తన్మతం పూరితం జగత్ అని భవిష్యత్ పురాణం చెప్తుంది. అదేవిధంగా దేవార్చనం వేద భాష నష్టో ప్రాప్తో కలయుగే మ్లేచ్ఛాచార్యస్య మూసాఖ్య తన్మతే పూరితం జగత్ అని కూడా భవిష్యత్ పురాణం చెప్పింది. ఈశపుత్రం చ మాం విద్ధి కుమారి గర్భ సంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తారం. జీసస్ క్రైస్ట్ గురించి కూడా భవిష్యత్ పురాణంలో ఈ శ్లోకం ఉన్నట్టుగా చెప్పబడుతుంది. అదేవిధంగా మహామద ఇతిఖ్యాతం మ్లేచ్ఛ ఆచార్యేణ సమన్విత అని కూడా మహమ్మద్ ప్రవక్త గురించి కూడా భవిష్యత్ పురాణంలో చెప్పబడుతూ ముసలవంతశ్చ ఏ ఖ్యాతాహ అని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళని ముసల్మానులు అని పిలుస్తారని చెప్పి కూడా ఆ యొక్క మతాలలో గురించి కూడా భవిష్యత్ పురాణం ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క అనుజ్ఞ మేరకి కలియుగంలో ఉన్నటువంటి ధర్మాలు అని కూడా చెప్పడం జరిగింది. ఇక అదేవిధంగా మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి చక్రవర్తుల గురించి కూడా ఈ యొక్క భవిష్యత్ పురాణంలో చెప్పడం జరిగింది. బాబరేణ చ ధూర్తేణ అంటూ బాబర్ గురించి, అదేవిధంగా ఏ హుమాయున్ తనస్తస్య కృతం రాజ్యం పితుస్సమం, అది అంటే బాబర్ అయినటువంటి వాడికి పుట్టినవాడు హుమాయున్ అనేవాడు ఉంటాడు, వాడు తండ్రిలాగానే పరిపాలన చేస్తాడు అని. అలాగే తస్మాత్ వరోజాత తస్మాత్ అకబర స్మృత, అక్బర్ అంటే అక్బర్ చక్రవర్తి యొక్క గురించి కూడా. అలాగే సలోమా తనయస్తస్య ఔరంగోహి మధ్యమ, సలోమా తనయస్తస్య ఔరంగోహి మధ్యమ, ఔరంగజేబు గురించి కూడా చెప్పడం జరిగింది. అక్కడితో ఆగకుండా భవిష్యత్ పురాణంలో చెప్పబడినటువంటి శ్లోకాలలో వికటే పశ్చిమే ద్వీపే తత్పత్ని వికటావతి తథా రాష్ట్రకౌశల మార్గేణ రాజ్యమంత్రంచకార అంటే వికటే పశ్చిమే ద్వీపే తత్పత్ని వికటావతి, విక్టోరియా, భర్త పేరు విక్టర్, భార్య పేరు విక్టోరియా. పశ్చిమ ద్వీపంలో ఉన్నటువంటి బ్రిటన్, మనం ఇప్పుడు బ్రిటన్ గురించి చెప్పుకున్నాం కదా, వికటే పశ్చిమే ద్వీపే తత్పత్ని వికటావతి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఆవిడ 8 మంది మంత్రులతోటి ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తుంది అని కూడా భవిష్యత్ పురాణాలు చెప్పారని చెప్తారు. అంతేకాకుండా ఈనాడున్నటువంటి భాషల గురించి కూడా భవిష్యత్ పురాణంలో చెప్పడం జరిగింది. ప్రజాభాష మహారాష్ట్రీ యావనీచ గురుండికా పానీయం పానీయిత్యుక్తే భభుక్ష్యం భూక ఉచ్యతి అంటే ఏం చెప్పారంటే ఇక్కడ ప్రజాభాష మహారాష్ట్ర భాషలో, అలాగే యావనీచ గురుండిక యవన భాష, గురుండిక అంటే ఇంగ్లీష్ భాషని గురుండికా భాష అని భవిష్యత్ పురాణంలో చెప్పడం జరిగింది. పానీయం పానీయుత్యుక్తే మహారాష్ట్ర భాషలో పానీయం అనేటువంటి సంస్కృత పదానికి పాని అని పిలుస్తారట. అలాగే భభుక్ష్యం అంటే ఆకలి, భభుక్ష్యంని భూక్ అంటారట, భూక ఉచ్యతి అని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడితో ఆగారా మన వాళ్ళు? భవిష్యత్ పురాణాల్లో ఇంకా కొన్ని శ్లోకాలు వింటే ఇంకా మనకు ఆశ్చర్యం కలుగుతుంది. రవివారేచ సండేతి షష్ఠిం 60 వదంతి చ, ఇది కూడా భవిష్యత్ పురాణంలో ఉన్నటువంటి శ్లోకంగా చెప్పబడుతూ ఉంది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి అద్భుతాలకు నిలయంగా భవిష్యత్ పురాణం మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే పబ్లిష్ చేయబడినటువంటి బుక్ అనమాట. సో ఇప్పుడు నేను కొత్తగా నేనేమి కల్పించి చెప్తున్నది కాదు, చరిత్రలో రికార్డ్ అయినటువంటి విషయాలను నేను చెప్తున్నాను. నమ్మటం నమ్మకపోవటం మీ ఇష్టం. ఇదంతా కూడా విజ్ఞులైనటువంటి వీక్షకులకి వదిలేస్తున్నాను. ఈ చివరగా మన యొక్క అటు భాగవతంలో కానివ్వండి, అలాగే భవిష్యత్ పురాణంలో కానివ్వండి, కలికి భగవానుడి గురించి చెప్పకుండా చెప్తే టాపిక్ కంప్లీట్ అయినట్టు కాదు. అదేవిధంగా కలి యుగ అంతంలో 4,32,000 సంవత్సరాలు, ఓకే, ఇప్పుడు 5,000 సంవత్సరాలు ప్లస్ మాత్రమే అని ఇంకా చాలా కాలం ఉంది. ఆ సమయంలో శంబళ గ్రామంలో విష్ణుయేసుడు అనేటువంటి పరమ భాగవతోత్తముడి యొక్క కుమారుడిగా కలికి అవతరిస్తాడు. శ్రీలంకలో పుట్టినటువంటి పద్మావతిని వివాహం ఆడతారు. ఆయన సృష్టిలో ఉన్నటువంటి ఈ యొక్క దుష్ట సంహారం చేసి ధర్మ సంస్థాపన చేసి ఈ యొక్క అప్పుడు ఆయన సూర్యచంద్ర వంశాలని తిరిగి పునఃస్థాపిస్తాడని చెప్పి చెప్తారు.
ఆ సూర్యచంద్ర వంశాల గురించి కూడా చెప్పినప్పుడు ఏం చెప్తారంటే, సూర్యవంశానికి చెందినటువంటి మరుత్తు మాస్టర్ ఎం అని చెప్పి ఒక థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు. మాస్టర్ ఎం అని, మాస్టర్ మౌర్య అని. యాక్చువల్గా ఆయన అనమాట మరుత్తు అనేటువంటి ఆయన సూర్యవంశంలో చాలా పూర్వీకుడు అనమాట. ఒక విధంగా శ్రీరామచంద్రుడి కంటే పూర్వీకుడు. ఆయన యొక్క ద్వారా సూర్యవంశం స్థాపిస్తారని, అలాగే చంద్రవంశం కలియుగంలో దేవాపి అనేటువంటి ఒక రాజు ఉండేవారు. ఎవరు? మనకి ద్వాపర యుగంలో తమ్ముడైనటువంటి సంతనుడికి రాజ్యం వదిలేసేసి అన్నగారైనటువంటి ఈ యొక్క దేవాపి అడవి హిమాలయ పర్వతాలకి తపస్సుకి వెళ్ళిపోయాడు. అప్పుడు రాజ్యంలో శంతనుడు రాజు అయినప్పుడు అకాలంగా, అంటే తప్పు కదా, ఇప్పుడు అన్నగారు ఉండగా తమ్ముడు రాజ్యం చేయటం కదా, అప్పుడు అనేక రకాల సమస్యలు వచ్చాయని చెప్పని, ఆ తర్వాత ఆయన లేదు నేను రాజ్యం స్వీకరించనని చెప్పని ఆయన వెళ్ళిపోయారని చెప్పని, ఆ వెళ్ళినటువంటి దేవాపి మళ్ళీ చంద్రవంశాన్ని పునః ప్రతిష్ఠిస్తారు. వీళ్ళిద్దరిని రాజులుగా కూర్చోబెట్టి కలియుగ అంతంలో ధర్మ సంస్థాపన చేస్తాడు విష్ణుమూర్తి అవతారం అయినటువంటి కలికి భగవానుడు అని చెప్పని కూడా భవిష్యత్ పురాణం చెప్తోంది. ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వీటిలో ఉన్నటువంటి అక్కడొక పీసు తీసుకుని రకరకాల సినిమాలు, కథలు, అంతే ఉంది దానికి. మన యొక్క విచక్షణకి కానివ్వండి, మన యొక్క క్రియేటివిటీకి కానివ్వండి, ఇమాజినేషన్కి కానివ్వండి అంతలేదు కాబట్టి రకరకాల సినిమాలు, కథలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఏదేమైనా భవిష్యత్తు గురించి తెలుసుకోవడంలో ఉన్న మజా మనకు చరిత్ర గురించి తెలుసుకోవడంలో ఉండదు. కానీ చరిత్ర కూడా తెలుసుకుంటేనే మనం భవిష్యత్తుని ఊహించగలుగుతాం. ఏదైనా కానివ్వండి, ప్రేక్షకులందరూ కూడా నేను చెప్పిన దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్ని మాత్రం తీసుకోండి. ఇది ఎవరిని కూడా ఉద్దేశించింది కాదు, కించపరిచే ఉద్దేశం కాదు. కానీ భవిష్యత్ పురాణంలో ఎలాంటి శ్లోకాలు ఉన్నాయని మీ అందరికీ చెప్పాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. స్వస్తి, నమస్తే.